మామ ఇప్పుడు కర్ణ అని స్టోరీకి పేరు పెట్టావంటే కొంపతీసి ఇది కర్ణుడి గురించి స్టోరీయా? నీకు మహాభారతం గురించి తెలుసా? తెలుసు, కానీ కొంచెం కొంచెం. ఇదే వద్దన్నది. నువ్వు ఓ పని చెయ్యి. ఇప్పుడు మహాభారతం చూస్తే కానీ నీ స్టోరీ నాకు అర్థమవుదా మామ? స్టోరీ అర్థమవుద్ది, కానీ ఆ స్టోరీలో ఉన్న డెప్త్ అర్థమవుద్ది అంతే. అలా అయితే నేను ఖచ్చితంగా చూస్తామమ్మా. సరే కానీ నీ స్టోరీ ముందు స్టార్ట్ చేయి, టెన్షన్తో చచ్చిపోతున్నా. ఓపెన్ చేస్తే ఒక పెద్ద సిటీలో జనాల్ని మోసం చేస్తూ బాగా డబ్బు సంపాదించే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరేంటి? ఇంతకీ జనాల్ని మోసం చేయడం అంటే ఏం చేసేవాడు? అతని పేరు ద్రతర. ల్యాండ్ కబ్జా, బిజినెస్లో మోసం చేయడం, అలా ఎన్నెన్నో పనులు చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. తర్వాత ద్రతర వైఫ్ సౌబాలి, తను ప్రెగ్నెంట్. ఒకరోజు రాత్రి తనకి పెయిన్ స్టార్ట్ అవ్వడంతో చాలా గట్టిగా అరుస్తుంది. తనని అలా చూసి ద్రతర హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ సౌబాలిని ఐసీయూలోకి తీసుకొని వెళ్తాడు. కాసేపు అయ్యాక ఐసీయూ బయట వెయిట్ చేస్తున్న ద్రతరని చూసి ఇట్లా అంటాడు, ఇది నార్మల్ డెలివరీ అవ్వదు, ఆపరేషన్ చెయ్యాల్సిందే, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరూ బ్రతకడం కష్టం. అది విని ద్రతర చాలా భయంతో ఇట్లా అంటాడు, డాక్టర్ మీరు ఎలా అంటే అలా, ఎంత ఖర్చైనా పర్లేదు, అది నేను చూసుకుంటా, ముందు మీరు ఆపరేషన్ స్టార్ట్ చేసేయండి. డాక్టర్ సరే అని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడతాడు. పవర్ కట్ అవ్వడం, గాలి ఎక్కువగా రావడం, ఇలా చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత అప్పుడు పుడతాడు ఒక మగ బిడ్డ. బిడ్డ పుట్టడంతోనే గాలి చాలా వేగంగా రావడం, మేఘాల్లో మెరుపులు గట్టిగా వేయడం, పక్షులన్నీ ఎగిరిపోవడం, దగ్గరలో ఉన్న ఆవులన్నీ గట్టిగా అరవడం, ఇలా చాలా భయానకంగా ఉండేవి ఆ దృశ్యాలు. తర్వాత ఏమైంది?